చిరు వ్యాపారుల బతుకులను చిన్నాభిన్నం చేయొద్దని, చిరు వ్యాపారుల జోలికి రావద్దని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. కూలగొట్టిన చిరు వ్యాపారుల దుకాణాలను వెంటనే పునర్నిర్మించే వరకు పోరాడుతామని డిమాండ్ చేస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి ఎంజీఎం జంక్షన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి రాస్తా రోకో చేశారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ అందగత్తెల కోసం చిరు వ్యాపారుల జీవితాలను ఆగం చేయొద్దని అన్నారు. చిరు వ్యాపారుల చట్టం ప్రకారం వాళ్ళకి హక్కులు, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హయాంలో ఓరుగల్లు పట్టణంలో వీధి వ్యాపారుల కోసం వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పెద్దలపై ప్రేమ, చిరు వ్యాపారులపై ప్రతాపం చూపుతోందని విమర్శించారు. చిరు వ్యాపారుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని అన్నారు. మైకుల జీవితాలను ఆగం చేయొద్దని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా సమీం మసూద్, కార్పొరేటర్లు మరుపల్లి రవి, సంకు నర్సింగ్, రాజు, జొరిక రమేష్, టీఆర్ఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. చిరు వ్యాపారుల పైన రేవంత్ సర్కారు దౌర్జన్యం. గత 2 రోజుల నుంచి ఈ నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు వ్యాపారం చేస్తున్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి వారి వ్యాపార సముదాయాలను మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, మేయర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశం మేరకు ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం చేస్తూ మరి ఈరోజు వాళ్ళ పొట్టగొట్టినటువంటి సందర్భంలో చిరు వ్యాపారులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈరోజు వారికి మద్దతుగా ఈ ధర్నా కార్యక్రమం, రాస్తా రోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవంగా అయితే 2014లో పార్లమెంట్లో చిరు వ్యాపారుల హక్కుల కోసం ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆ చట్టానికి మద్దతుగా ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులకు అండగా ఉండాలని చెప్పి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూతని ఇవ్వడం జరిగింది. వారు వ్యాపారం చేసుకున్నటువంటి స్థలాలలో మున్సిపల్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, ట్రాఫిక్ అధికారులు కానీ ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఆ రోజు మరి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఈ నగరంలో మరి కేటీఆర్ గారి ఆదేశం మేరకు, మా సూచనల మేరకు, మా విజ్ఞప్తి మేరకు, మా చిరు వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మరి అనేక చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా మరి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే బాలసముద్రంలో అంబేద్కర్ సెంటర్లో మరి ఇటు పూల వ్యాపారం చేసుకోవడానికి వెండింగ్ జోన్స్, పండ్ల వ్యాపారం చేసుకోవడానికి పండ్ల వ్యాపారం వెండింగ్ జోన్స్, అదేవిధంగా మరి వెజిటేబుల్ వెండర్స్కు మార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రూట్స్కు అమ్ముకోవడానికి మరి ఫ్రూట్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా మరి చిన్న మెకానిక్ షాపుల్లో కూడా
వారు చేసుకున్నటువంటి వ్యాపారం వారు బతుకు తెరువు కోసం మరి మెకానిక్ చేసుకున్నటువంటి వారికి కూడా అండగా ఉండాలని చెప్పి మెకానిక్ షెడ్స్ కూడా ఏర్పాటు చేసి వారికి అండగా ఉండటం కాకుండా వారికి ఆర్థికంగా కూడా మరి ఆ ప్రభుత్వం మరి ఆర్థికంగా కూడా చేయితనిస్తే ఈ ప్రభుత్వం గత 15-16 నెలల నుంచి చూసినట్టయితే మరి అన్ని వర్గాలను దగా చేసింది, అన్ని వర్గాలను మోసం చేసింది. చివరికి వారు ఇచ్చినటువంటి అంటే ఏ రాజకీయ పార్టీకైనా కూడా మరి మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా అటువంటి దాని మీద మేనిఫెస్టో మీద ప్రమాణం చేసి ప్రమాణ పత్రాలు ఇంటింటికి ఇచ్చి 420 హామీలు 6 గ్యారెంటీలు అని చెప్పి ఈరోజు ఒక్క హామీ కూడా మరి నెరవేర్చకుండా ఇటు రైతాంగాన్ని మోసం చేసింది, కార్మికులను మోసం చేసింది, అసంఘటిత కార్మికులను మోసం చేసింది. మా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు దారితీసే విధంగా వారి చర్యలకు ఉన్నారు. చివరికి మా చిరు వ్యాపారులను కూడా దగా చేసి వారి బతుకులను చిందరవందన చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీసు అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం, ఈ మేయర్ చెప్పే ఆదేశాలు, ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పే ఆదేశాలకు మీరు వింటే మాత్రము మరి ఖబర్దార్, ఖచ్చితంగా కార్మిక లోకానికి ఎక్కడ నష్టం జరిగినా, చిరు వ్యాపారులకు ఎక్కడ నష్టం జరిగినా కూడా ఈ గులాబీ జెండా అండగా ఉంటుంది. ఖచ్చితంగా 2 రోజులలో ఈ కార్పొరేషన్ అధికారులకు మేయర్కి హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా 2 రోజులలో ఆ స్థలాలన్నిటిని కూడా మా చిరు వ్యాపారులు వ్యాపారం చేసే స్థలాలన్నిటిని కూడా పునరుద్ధరించాలి.